కర్రెగుట్టలు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారబోతోంది. దేశంలో అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దట్టమైన అడవి, సెలయేళ్లు, గుహలు, కొండలతో సహజ సుందరమైన ఈ ప్రాంతాన్ని మరింత అందంగా పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్న కేంద్రం ఇందుకోసం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు శివార్లోని కర్రెగుట్టలు దట్టమైన అడవులు, అందమైన కొండలు, జలపాతాలు, సెలయేళ్లతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఉంటాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సుమారు 290 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం పర్యాటకానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మళ్లీ మావోయిస్టులు చొరబడే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్రం పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రణాళిక రచిస్తోంది. మండే వేసవిలో కూడా ఇక్కడ ఊటీ తరహాలో వాతావరణం ఉంటుందని, పర్యాటకానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయని, అందుకే దేశంలోని అతిపెద్ద పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేయాలని భావిస్తోంది. దట్టమైన అడవి ప్రాంతం చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే ఇక్కడి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రకృతి ప్రేమికులు భావిస్తూ ఉన్నారు. మొరుమూరు నుంచి పామునూరు, డోలి వరకు మట్టి రహదారిని నిర్మించారు. పర్యాటకానికి అవసరమైన హోటళ్లు, ఇతర హంగులు కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. అలానే భవిష్యత్తులో మళ్లీ మావోయిస్టులు ఇటువైపు రాకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్లు కూడా ప్రారంభించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడున్న ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అతిపెద్ద శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టులకు దుర్భేద్యమైన కోట అంటే కర్రెగుట్టలనే చెప్పేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్తో ఈ ప్రాంతంలో మావోయిస్టులను లేకుండా చేశారు. అక్కడ ఉన్న మావోయిస్టులలో కొందరు మరణించగా మరికొంతమంది కర్రెగుట్టలను వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ కర్రెగుట్టలను అలానే వదిలేస్తే మళ్లీ సమస్య మొదటికే వస్తుందని భావించిన కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కర్రెగుట్టలను అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.